ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రివిల్ స్ట్రీట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక ఆషాఢ బహుళ ద్వాదశి, అనంతరం త్రయోదశి కూడా. ఈ త్రయోదశి తిథిలో సామాన్య కార్యక్రమాలు పనికి వస్తాయి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం, ఈశ్వరాభిషేకం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. చంద్రుడు శుభగ్రహం అయినప్పటికీ కూడా స్థితిరీత్యా బాగోలేనప్పుడు, ఆధిపత్యత అశుభుడైనప్పుడు మానసిక వేదనని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ముఖ్యంగా జాతకరీత్యా అష్టమ చంద్రుడు చాలా రకాలైనటువంటి ప్రమాదాలను కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చంద్రుడికి దోష నివృత్తి కోసం చేపట్టేటువంటి ప్రక్రియలు, ఈశ్వరాభిషేకం కూడా చాలా ఉపకరిస్తుంది. ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఇది కూడా చంద్రుడి యొక్క నక్షత్రమే. ఈ రోహిణీ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు, స్థితిరీత్యా కూడా శుభుడైనప్పుడు అఖండ వైభవాన్ని కలిగించడంలో చంద్రుడు సమర్థత కలిగినటువంటి గ్రహం కూడా. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడు యొక్క ఉచ్చస్థితి, బుధుడు యొక్క స్వక్షేత్ర స్థితి, రవికుజుల యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, సింహక్షేత్ర స్థితి శుక్రుడిది, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, కేతువు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, శని యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, వృశ్చిక స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. రాజకీయ వ్యవహారాల్లో విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమ తగ్గుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా మొదట ఉన్నప్పటికీ తర్వాత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పొరపాట్లు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యదక్షత ఏర్పడుతుంది. వ్యాపార దక్షత కూడా కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం ఏర్పడుతుంది. మానసిక భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకునేటువంటి పరిస్థితులు కలిసి వస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం దొరితిగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.
ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల్ని నెట్టివేయగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభనకు స్వస్తి చెప్పగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఓర్పుతో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. వేగవంతమైనటువంటి అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. అదృశ్య సంఘటనని గృహంలో ఆహ్వానించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆత్మబలాన్ని పెంచుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు దూరం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా చేతికి అందుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలను చవిచూస్తారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గృహ సంహిత కార్యక్రమాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ సింధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూల పరిస్థితులు ఆకస్మికంగా వ్యాపారపరంగా కొనసాగుతాయి. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహంలో ప్రారంభించినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు.
ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బెల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత ఒప్పందాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక కార్యకలాపాలని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయోజనాన్ని కూడా సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ముందంజ వేసేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అలంకరణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విభేదాలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక రక్షణ కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత విషయాలు రుచిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని సంపాదించుకోగలుగుతారు. పట్టుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు తథ్యం. నూతన వ్యవహారాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహంలో కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు కూడా దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక చిరాకుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్లాద పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. దేశకాల సంకీర్తనం చేసి గోదావరి స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పి లోపలికి వెడతాడు. గోత్రనామాలు చెప్పి తిథి చెప్పాలి, వారం చెప్పాలి, నక్షత్రం చెప్పాలి, ఆ దేశకాలాదులు చెప్పాలి, ఇవన్నీ చెప్పి స్నానం చెయ్యాలి. కాబట్టి ఆ సంకల్పం చెప్పి స్నానం చెయ్యడానికి వెళ్ళే ముందరే చేత్తో ఒక చిటికెడు మట్టి పట్టుకోవాలి. ఒడ్డునున్నది
దేశకాల సంకీర్తనం అయిపోయిన తరువాత నది ఒడ్డున నిలబడి ఒక శ్లోకం చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా అని చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే, పిప్పలాదుడు చేసినటువంటి యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి ఓ కృత్య, నువ్వు నా నదీ స్నాన ఫలితాన్ని తినవద్దు. నేను దానికి ప్రత్యామ్నాయంగా నదీ తీరంలో ఉన్న చిటికెడు మట్టిని నది నీళ్లలో వేస్తున్నాను. మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా, ఈ మట్టిని అన్నంగా తిని నేను చేసినటువంటి ఈ నదీ స్నాన ఫలితాన్ని నాకు వదిలిపెట్టేసి, నువ్వు తినవద్దు అని నమస్కారం చేసి ఈ మట్టిని, చిటికెడు మట్టిని నదిలో వేసి దేశకాల సంకీర్తనం అయిన తరువాత నదిలో స్నానానికి ప్రవేశించాలి. భక్తితో ఆరాధించాలి అని అనుకుంటే కొద్దిగా పసుపు, కుంకం, 4 పుష్పాలు నదీ చక్కగా నదీ ప్రవాహంలో సమర్పించి నమస్కారం చేయవచ్చు. అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఒక కొత్త కలశ తీసుకుని వెళ్ళి ఆ కలశలోకి నీటిని పట్టుకుని చక్కగా ఇంటికి తీసుకెళ్ళి 108 గోదావరి నామాలు ఉన్నాయి. ఆ నామాలతో గోదావరి నదీ జలాల్ని పూజ చేసి ఆ జలాల్ని పట్టుకెళ్ళి స్థానికంగా ఉన్న దేవాలయాల్లో అభిషేకాలకిచ్చినా మంచిదే, లేదా ఆ నదీ జలాల్ని మన ఊళ్ళో ఉన్నటువంటి జల ప్రవాహాల్లో కలుపుకున్నా, అథవా మనం మరునాడు స్నానం చేసేటప్పుడు తిరిగి ఆ కలశలో ఉన్న జలాల్ని ఉపయోగించుకున్నా మనకి అభ్యున్నతికారకం. అది ప్రశాంతంగా మనం పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించుకున్న వాళ్ళం అవుతాం. ఇక అత్యంత ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అసలు ఈ గోదావరి నదీ స్వరూపమంతా కలిసి ఒక చోటికి వెళ్ళి ఒక రూపంగా నిలబడితే అది ఎవరు అన్నదాన్ని శంకరాచార్యుల వారు భ్రమరాంబికాదేవి యొక్క స్తోత్రంలో నిర్ధారణ చేశారు. ఆమెయే శ్రీశైల క్షేత్రంలో ఉండేటటువంటి భ్రమరాంబాదేవి. తెల్లవారి లేవగానే మొట్టమొదట నీ పాదములను స్మరించి స్తోత్రం చేసేవాళ్ళు 3 ఉన్నారన్నారు. ఎవరుట? గంగా నది భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తుంట. గౌతమ మహర్షి స్తోత్రం చేస్తాడు, ఆయనే గోదావరిని తీసుకొచ్చాడు. గంగా, గౌతమ, గర్గ మహర్షి నిద్ర లేవగానే భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తాట. సంనుత పదాం, వాళ్ళ చేత నుతింపబడినటువంటి పాదములు కలిగినటువంటి దానా, నువ్వు ఈ లోకంలో 3 రూపాలతో తిరుగుతున్నావని చెప్పారు శంకరాచార్యుల వారు. బాగా గమనించండి, భ్రమరాంబ శ్రీశైలమునందున్న శక్తిపీఠమునందే కాదు 3 రూపాలుగా ఈ లోకంలో తిరుగుతోందని శంకరాచార్యుల వారు నిర్ధారణ చేశారు. ఏ 3 రూపాలతో అంటే గాం, గౌతమి, గోమతీం అన్నారు. గాం అంటే గోరూపంలో తిరుగుతున్నది భ్రమరాంబాదేవియే. రెండవది గౌతమి అంటే గౌతమి గంగా అంటాం కదా, గోదావరి నది ప్రవాహం అంతా కూడా భ్రమరాంబా స్వరూపం. అలాగే మూడవది గోమతీ నది, మనకి నైమిషారణ్యం పెడితే కనపడుతుంది. ఆ గౌతమి నది, ఈ 3 కూడా భ్రమరాంబ యొక్క స్వరూపములే. అక్కడ ఒక మూర్తి రూపంతో ఉన్నది. మూర్తి రూపంతో ఉన్నటువంటి అమ్మవారు కదిలి వెడుతున్నట్లుగా నువ్వు గమనించాలంటే అరటిపండు పట్టుకెళ్ళి శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి చేత నువ్వు తినిపించగలవో తినిపించలేవో, నీ భక్తి ఎంతటిదో నాకు తెలియదు. కానీ భ్రమరాంబకే అరటిపండు పెట్టాలన్న కోరిక నీకు బలంగా ఉంటే ఒక ఆవుకి పెట్టిన అరటిపండు భ్రమరాంబకు పెట్టినట్టే. అంటే ఇప్పుడు నిజంగా గోదావరి ప్రీతి చెందాలంటే జరగవలసినది ఇది గోపూజ. ప్రతి చోట గోపూజ జరగాలి. గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా గోపూజలు జరగాలి. ఔత్సాహికులైనటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడ గోశాలకి నిర్వాహకులు ఉంటారో వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి గోవుని దూడని ఉంచి దాన్ని ఎవ్వరూ చెనకకుండా ముట్టుకోకుండా, అది భయపడవలసిన అవసరం లేకుండా 4 వైపులా కర్రలతో కట్టి బయట నుంచి ప్రదక్షిణం చేయడానికి అవకాశం కల్పించాలి. కేవలం ప్రదక్షిణం చేసినంత మాత్రం చేత గోదావరి పరమ సంతోషాన్ని పొందుతుంది. గోదావరి నదికంతటికీ ప్రదక్షిణం చెయ్యలేవు, కుదరదు.
ఒడ్డున ఒక్క గోవుకి ప్రదక్షిణం చేసినా, గోవుకి గోగ్రాసం చేతితో పట్టినంత గడ్డి తినిపించినా, ఒక్క అరటిపండు తొక్క తినిపించినా నువ్వు గోదావరికి ప్రత్యక్ష మహానైవేద్యం పెట్టినట్టే. గోదావరి సంతోషించాలన్నా, గోదావరి పుష్కరాలు ఫలవంతం కావాలన్నా, గోదావరి పరివాహక ప్రాంతమంతటా గోపూజలు జరిపించాలి. గోవులకు ప్రదక్షిణాలు చేసేటటువంటి అవకాశం కల్పించాలి. ప్రతి చోట గోవుల్ని తీసుకొచ్చి దూడలతో కట్టి వాటిని ఎవరు ముట్టుకోవలసిన అవసరం లేకుండా వాటికి గ్రాసం వేసి అవి తింటూ ఉండగా చక్కగా ప్రదక్షిణం చేసి నమస్కరించుకునే అవకాశం కల్పించాలి. ఈ పుష్కరాలు జరుగుతున్న కాలంలో ఎక్కడెక్కడ గోశాలలున్నా గోశాలని తప్పకుండా సందర్శించాలి. గోశాలలో కూర్చుని ఏవైనా మంచి విషయాలు పారాయణ చెయ్యాలి, గోసేవ చెయ్యాలి, గోవుకి గ్రాసం పెట్టాలి, గో తులాభారం వేసుకోవాలి. పుష్కర సమయంలో గోవుని పూజించి తీరవలసినదే. ఇది నా మాట కాదు. శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో భ్రమరాంబయే కదిలి విడుతున్న స్వరూపంగా గోవుగా ఉన్నది అని నిర్ధారణ చేశారు. మరి గోదావరికి పుష్కరాలు వస్తే గోదావరికి ప్రదక్షిణం చెయ్యలేని వాడికి ప్రత్యామ్నాయమేమి? గోప్రదక్షిణమే. గోదావరికి ప్రత్యక్ష నివేదన చెయ్యలేని వాడికి ప్రత్యామ్నాయమేమి? గోవు యొక్క నివేదనమే. ఇలా మనందరం కూడా పుష్కరాలలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి, ఏవి విహిత కర్మలో వాటిని ఆచరించి, ఏవి నిషిద్ధ కర్మలో వాటిని ఆచరించకుండా ఈ పుష్కర కాలాన్నంతటినీ కూడా సద్వినియోగం చేసుకొని ఆ పరమేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులము కావాలని, అలా మనందరం ఆ నదీ అధిష్టాన దేవత యొక్క అనుగ్రహానికి పాత్రులం అయ్యేటట్టుగా ప్రవర్తించడానికి కావలసినటువంటి శక్తిని కూడా ఆ తల్లి తన యొక్క దివ్యశక్తి చేత అనుగ్రహించుగాక అని గోదావరి తల్లి పాదములకు నా శిరసు తాటించి సాంజలిబంధకంగా నమస్కరిస్తూ, ఈ సందర్భంలో అశేషమైనటువంటి ఈటీవీ ప్రేక్షకులకు, శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములను ఆవిష్కరిస్తూ స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒడ్డున ఒక్క గోవుకి ప్రదక్షిణం చేసిన, గోవుకి గోగ్రాసం చేతితో పట్టినంత గడ్డి తినిపించిన, ఒక్క అరటిపండు తొక్క తినిపించినా నువ్వు గోదావరికి ప్రత్యక్ష మహానైవేద్యం పెట్టినట్టే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర అంశానికి స్వాగతం. ప్రధానంగా సోమవారం, ద్వాదశి తర్వాత త్రయోదశి, ఉదయం 7:22 వరకు ద్వాదశి ఘడియలు, అనంతరం త్రయోదశి ఘడియలు. చంద్రుడికి అత్యంత ఇష్టమైన నక్షత్రాల్లో రోహిణి నక్షత్రం ప్రథమ స్థానంలో ఉంది. ఈరోజు రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం సోమవారం కలవటం, ఈశ్వరారాధన, అలాగే చంద్రజపము, ఇది బహుళపక్షం కాబట్టి ధ్యానానికి అనుకూలించేటటువంటి శుభ సమయం. పరమేశ్వర ఆరాధన ఎంత గొప్పదో, మానసికంగా చేసేటటువంటి శివ మానస పూజ, అలాగే మానసిక ధ్యానము, ఇవన్నీ ప్రజాపతికి సంబంధించిన నక్షత్రం. ప్రజాపతే రోహిణీ వేతుపత్ని విశ్వరూప బృహతి చిత్రభాను. రోహిణీ నక్షత్రానికి అధిష్టాన దైవం ప్రజాపతి, అంటే బ్రహ్మగారు. నక్షత్ర దశానాథుడు చంద్రుడు. వారం సోమవారం, ఈశ్వరుడికి ఇష్టమైన వారం, చంద్రుడికి సంబంధించిన వారం. ఈ రోజున చేసేటటువంటి మానసిక సంకల్పాలన్నీ శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే త్రయోదశితో ప్రారంభమవుతున్నటువంటి మృగశిర నక్షత్రం మంగళవారం. ఈ మృగశిర నక్షత్రం మంగళవారము ధ్రువయోగంతో ఏర్పడటం వల్ల అద్భుతమైనటువంటి శుభ విశేషాలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా గోదావరి మహానదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ పుష్కరాలు భూమిపుత్రుడైనటువంటి కుజుడి వారంలో ప్రారంభమవటం ఎంతో విశేషం. భూమాతకు సంబంధించినటువంటి ఈ జలము, పాడి పంటలు, ఇవన్నీ కుజ నక్షత్రంతో, కుజవారంలో, అలాగే ధ్రువయోగంలో ప్రారంభమవటం. బహుళ త్రయోదశి, ఈ త్రయోదశి కూడా ఈశ్వర సంబంధమైనటువంటి తిథి, సమస్తమైనటువంటి కోరికల్ని ప్రసాదించేటటువంటి తిథి. శుభప్రదమైనటువంటి పనులు ఆరంభించకూడదు, కానీ పితృదేవతా సంబంధమైన నదీ స్నానాలు చేయటానికి బృహస్పతి సంచారం రేపు
కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మారుతోంది. గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఇంకా విశేషాలు ఏంటయ్యా అంటే, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, కుజదోష పరిహారార్థం, నాగదోష పరిహారార్థమే చేసేటటువంటి ప్రార్థనలన్నీ రేపటి రోజున చేసినట్లయితే ఇక్కడ వారము నక్షత్రము ధ్రువయోగంతో సంయోగం అవుతోంది కనుక సుస్థిరమైనటువంటి శుభ ఫలితాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల సంపూర్ణంగా లభిస్తాయి. గోదావరి పుష్కర తరంగిణి ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా రేపటి నుంచి గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ 12 రోజుల్లో ఆచరించాల్సినటువంటి విధి విధానాలేంటి, గోదావరి నదిలో స్నానం ఏ విధంగా చేయాలి, ఈ పుష్కరాల సమయంలో ఆచరించాల్సినటువంటి ధర్మాలు, దానాలు, నియమాలు, ఏ దానం ఏ రోజున చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, స్నానం చేయబోయే ముందు సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి, ఈ పుష్కర సమయంలో ఆచరించేటటువంటి విధుల వల్ల మనకి సంప్రాప్తించేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ మొదలైన అంశాలు ఈ 12 రోజులు తెలుసుకుందాం. ప్రధానంగా రేపటి ఉదయం 6:25 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. సార్ధ త్రికోటి పుష్కర సహిత గురువు సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారా గోదావరి మహానదికి 12 రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి. 1 సంవత్సరం పాటు దేవగురువైన బృహస్పతి సింహరాశిలో సంచరిస్తారు. ఈ సింహరాశిలో ఉన్నంత కాలం గోదావరి నదికి పుష్కర సిద్ధి కలుగుతుంది. ఆరంభంలో 12 రోజులు కూడా పుష్కరాలు జరుపుకొని ప్రతిరోజు ఆచరించాల్సినటువంటి ధర్మము, దానము, పితృదేవతల కోసమే చేయవలసినటువంటి తర్పణము, విధి విధానాల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా రేపు ఏం ఆచరించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయాన్ని మనం పరిశీలించేద్దాం. గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతున్న సందర్భంలో ముందుగా మనం ఆ మహానదికి నమస్కారం చేసి ప్రాతకాలంలోనే సూర్యోదయానికి ముందుగానే మనము మామూలుగా స్నానం చేసి శుచిర్భూతులమై మంచి వస్త్రాలు కట్టుకొని నదీ ప్రాంతానికి వెళ్ళి మొట్టమొదటిసారిగా స్నానం చేయడానికి ముందుగా నదీ మృత్తికను తీసుకొని, అంటే ఆ మట్టిని తీసుకొని, ఆ మట్టిని 3 సార్లుగా ఈ శ్లోకం చెప్పి లోపల వేయాలి. నది లోపల పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయా దత్తాం ఆహారార్థం ప్రకల్పయ. ఈ మాట చెప్పి ఆ మృత్తికని, అంటే ఆ మట్టిని నదిలో వేసి నమస్కారం చేయాలి. తర్వాత నదికి నమస్కారం చేయాలి. పావనిత్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే త్వయి స్నాతుమనుజ్ఞామే దేహి గౌతమి పావని అని పావని అయినటువంటి గౌతమికి నమస్కారం చేసి లోపలికి వెళ్ళి నదికి సూర్యుడికి నమస్కారం చేసిన తర్వాత తూర్పు ముఖంగా మనం స్నానం చేయాలి. మనము చెవులు, కళ్ళు, ముక్కు నీళ్లు లోపలికి పోకుండా మూసుకొని 3 సార్లు శిరస్నానం చేయాలి. పత్ని సహితంగా స్నానం చేసేవారు, అనగా భార్యతో కూడి స్నానం చేసేవారు, ఇద్దరి వస్త్రాలు ముళ్ళు వేసుకొని, బ్రహ్మముళ్ళు వేసుకొని ఇద్దరూ కలిసి తూర్పు ముఖంగా స్నానం చేయాలి. ఈ స్నానం చేసిన తర్వాత నడుము లోతులో నుంచొని సంకల్పం చెప్పాలి. ఆ సంకల్పం ఎలా చెప్పాలంటే, మమ గోత్రస్య నామధేయస్య, ముందుగా మనం సంకల్పం చేస్తాం, ఆచమ్య కేశవాయ స్వాహ, సంకల్పం చెప్పాలి. సంకల్పం ఎలా చెప్పాలంటే, ఆ నదీ జలాన్నే మనము బొట్టుగా ధరించాలి. బొట్టుగా ధరించి నమస్కారం చేసి, అంటే బొటన వేలుతో ఆ నదీ జలాన్ని ఊర్ధ్వపుండ్రంగా బొట్టుగా ధరించి నమస్కారం చేసి మనం సంకల్పం చెప్పాలి. పురుషులు సంకల్పం చెప్పేటప్పుడు పైన ఉన్నటువంటి వస్త్రాన్ని నడుము కట్టుకొని
భక్తిపూర్వకంగా సంకల్పం చేయాలి. ఆ నదీ సంకల్పం ఎలా చెప్పాలి అంటే, ముందుగా మనం ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అని ఇలా సంకల్పాన్ని ప్రారంభం చేయాలి. ఆచమనం చేసి 24 గోవిందనామాలు చెప్పుకొని ఉత్తిష్టంతో భూతపిశాచాహ అని చెప్పుకున్న తర్వాత ప్రాణాయామం చేసి మమ ఉపాత్త అనే సంకల్పం ప్రారంభించి తిథి వార నక్షత్ర యోగ కరణాల్ని చదువుకొని గోత్రము పేరు చెప్పుకొని మమ శ్రీమాన్ గోత్ర నామధేయ శ్రీమత గోత్రస్య నామధేయస్య చెప్పుకున్న తర్వాత ప్రత్యేక సంకల్పం అస్యాం మహానద్యాం గోదావర్యాం సమస్త పాపక్షయార్థం సింహగతే దేవగురౌ సార్ధత్రికోటి తీర్థ సహిత తీర్థరాజ సమాగమాఖ్య మహాపర్వణి పుణ్యకాలే గోదావరి మహానదీ స్నానమహం కరిష్యే, పుష్కర స్నానం కరిష్యే అని కొద్దిగా నీరు వదిలి మళ్ళీ 3 సార్లు స్నానం చేయాలి. స్నానం చేయబోయే ముందు గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ గౌతమి మాతకి నమస్కారం చేసి 3 సార్లు స్నానం చేస్తే ఇది పుష్కర స్నానం అవుతుంది. ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని మీరు నిత్యం పొందడానికి లక్ష్మీ గణపతి ఉన్నటువంటి ఆ యొక్క చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసి లక్ష్మీ అష్టోత్తర పూజ కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీకు అదృష్టాన్ని చేకూర్చి తీరుతాయి. ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన సమస్య పరిష్కారం అనే అంశంలో 12 రాశులలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు విద్యా ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి సర్వ సమస్యలను అధిగమించడానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైనా సరే విద్యలలో విశేషంగా రాణించటానికి, మానసిక ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి నువ్వుల నూనెలో సింధూరం కలిపి కొద్దిగా లేపనం చేసి దాన్ని ధారణ చేయాలి. ఆ తర్వాత ఎక్కడైనా ప్రవహించే నీటిలో 300 గ్రాముల బెల్లాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ధన మార్గానికి ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ధన మార్గానికి సంబంధించిన ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించాలి. అలాగే శుక్రవారం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో అఖండ దీపాన్ని వెలిగించాలి. ఇలా చేసినట్లయితే ధన మార్గానికి సంభవించే అవాంతరాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆకస్మిక సమస్యలు, అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు వాటి నుండి బయటపడటానికి ఎరుపు రంగు దారాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు దారాన్ని దుర్గాదేవి చిత్రపటం ముందు ఉంచి పసుపు కుంకుమలు చల్లి ఆ ఎరుపు రంగు దారాన్ని 6 ముడులు వేస్తూ కుడి చేతికి కట్టుకోవాలి. అలా చేసినట్లయితే దుర్గాదేవి యొక్క అనుగ్రహం ద్వారా ఆకస్మిక సమస్యల నుంచి, అనుకోని అవాంతరాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రతి పనిలో నిరుత్సాహం ఎక్కువగా ఉండి చేతన శక్తి తక్కువగా ఉండి వృశ్చిక రాశి వాళ్ళు బాధపడుతూ ఉన్నట్లయితే మంగళవారం నాడు ఎర్ర గులాబీలు 5, తేనె, మసూర్ పప్పు వీటిని ప్రవహించే నీటిలో విడిచిపెట్టాలి. అలా 5 ఎర్ర గులాబీలు, కొద్దిగా తేనె, మసూర్ పప్పు ప్రవహించే నీళ్లలో విడిచిపెట్టినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి పనిలో సంభవించే నిరుత్సాహాన్ని తొలగింపజేసుకొని చేతన శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు రుణబాధలు తీవ్రమైపోయినటువంటి తరుణంలో ఆ రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో పీచుతో సహా ఒక కొబ్బరికాయని మూటగట్టాలి. అంటే పీచు ఉన్నటువంటి కొబ్బరికాయను ఆ ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టాలి. ఆ తర్వాత రుణబాధలు తీరిపోయిన తర్వాత
ఆ కొబ్బరికాయను ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో సమర్పించాలి. అప్పటి వరకు ఆ కొబ్బరికాయను మీ పూజా మందిరంలోనే ఉంచుకోవాలి. ఇలా చేసినట్లయితే రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండి సతమతమైపోతూ ఉన్నట్లయితే, దాంపత్యంలో విభేదాలు తరచూ సంభవిస్తూ ఉన్నట్లయితే, వృశ్చిక రాశి వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడటానికి మీ గృహం ఆవరణలో పసుపు పచ్చ రంగులో పూలు పూచేటటువంటి మొక్కలను నాటాలి. అలా పసుపు పచ్చ రంగులో పూలు పూచే మొక్కలను మీ ఇంటి ఆవరణలో నాటినట్లయితే మీ గృహంలో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాభిప్రాయాలు ఉన్నా సరే ఆ విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మానసిక అశాంతి, జీవితంలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఇవన్నీ మిమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడైనా సరే గెలవేసిన అరటి చెట్టు కింద గురువారం రోజు ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. అలా గెలవేసిన అరటి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఈ సమస్యలన్నిటి నుంచి వృశ్చిక రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు. ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, స్థిరమైన జీవనోపాధి లేకపోవటం, ప్రమోషన్లకు ఆటంకాలు ఇలాంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే మంగళవారం నాడు కోతులకు బెల్లము శనగలు ఆహారంగా వేయాలి. అలాగే ఎర్రచీమలకు చక్కెర ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నటువంటి చెట్ల యొక్క పరిసర ప్రాంతంలో ఆవు నెయ్యితో పిండి దీపాలను వెలిగించాలి. అంటే బియ్యపు పిండితో దీపాలను తయారు చేసి ఆవు నెయ్యి పోసి విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నటువంటి చెట్ల సమీపంలో ఆ దీపాలు వెలిగించి ఉంచినట్లయితే తప్పనిసరిగా వ్యాపారంలో సంభవించే నష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వివాహం కాని వాళ్ళు వివాహ సిద్ధి కోసం వృశ్చిక రాశిలో జన్మించినట్లయితే గురువారం ఉదయం బెల్లంతో తయారు చేయబడినటువంటి రొట్టెలను ఆవుకి ఆహారంగా తినిపించాలి. ఆ తర్వాత 5 పసుపు కొమ్ములు తీసుకొని ఆ 5 పసుపు కొమ్ములు ప్రవహిస్తున్న నీళ్లలో విడిచిపెట్టాలి. ఇలా చేస్తే వివాహపరమైనటువంటి సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. పనులలో ఆలస్యం ఎక్కువగా ఉండటం, కోర్టు వ్యవహారాల్లో ఎప్పుడూ అపజయం కలగటం ఇలాంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి బుధవారం గణపతి చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఓం గం నమః అని 21 సార్లు జపించుకోవాలి. ఇలా చేసినట్లయితే కోర్టు వ్యవహారాల్లో సులభంగా విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా అవగాహన అవసరం. వాస్తుశాస్త్రరీత్యా ఇంటి ఇల్లాలు యజమాని వీరి ఇరువురికి కూడా మంచి అవగాహన కనుక ఉన్నట్లయితే ఆ గృహం కట్టేటువంటి సమయంలో ఎటువంటి వాస్తు దోష ప్రభావాలు లేకుండా చక్కగా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టి చక్కటి గృహాన్ని నిర్మించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అందుచేత గృహానికి పునాదులు తీసేటువంటి సందర్భాన్ని బట్టి గృహ ప్రవేశం వరకు కూడాను నిర్వహణ బాధ్యత చాలా చక్కగా ఉండటం చాలా మంచిది. ఇప్పుడు పునాదులు గోడల నిర్మాణ విషయంలో కూడాను అవగాహన అవసరం. ఈ పునాదులు అనేటువంటివి తీసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది భూమి యొక్క బలాన్ని బట్టి కట్టడం యొక్క నిర్మాణం చేయాలి. ఒక్కొక్క భూమికి ఆ నిర్మాణం చేసేటప్పుడు సారవంతమైనటువంటి ప్రభావం గట్టిదనం కనుక లేకపోయినట్లయితే నిర్మాణం చేసిన తర్వాత అది భూమిలో కుంగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ భూమి యొక్క కట్టడము యొక్క బలం, ఆ భూమికి ఉన్నటువంటి బలాన్ని ఆధారంగా చేసుకొని నిర్మాణం చేయటం అనేటువంటిది సర్వే సర్వత్రా కూడా శుభదాయకంగా గ్రహించాలి. సాధారణంగా గట్టి నేల తగిలే వరకు కూడా నీరు తగిలే ప్రదేశం వరకు పునాదులు తీయాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. కట్టే గోడలో సగం ప్రమాణం గల పునాదులు తీయటం చాలా మంచిదని, నేల యొక్క గట్టిదనం దాని స్వభావాన్ని అనుసరించే పునాదులు కనుక తీసినట్లయితే సర్వ విధాలా కూడాను కలకాలం ఆ గృహం నిలుస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. గృహంలో గర్భం యొక్క వెడల్పుతో సమానమైనటువంటి ఎత్తుతోనే
గోడలు అనేటువంటివి నిర్మాణం చేయటం చాలా మంచిది. కొన్ని చోట్ల వాయుకాంతి ప్రసారాలకు అనుకూలంగా ఎక్కువ ఎత్తు పెట్టడం కూడా చాలా మంచిదిగానే మనకు శాస్త్రంలో చెప్పారు. పెంకుడిళ్ళు కట్టేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విధి విధానం, ఆ నిర్మాణంలో గదుల గోడల ఎత్తులు సమప్రమాణంగా ఉండాలి. డాబాలు మేడలు నిర్మాణంలో ముందు భాగమందు కానీ వెనక భాగమందు కానీ పార్శ్వములందు కానీ గృహ శోభను అనుసరించి భిన్న ప్రమాణాల్లో గోడలు ఎత్తును పెట్టుకోవచ్చు, తప్పు లేదు అని చెప్పేసి శాస్త్రం. ఇటీవల కాలంలో చాలామంది రకరకాలైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. పిరమిడ్ స్టైల్లో కొంతమంది ముందు భాగాన చాలా చక్కగా చొచ్చుకొని వస్తున్నట్టుగా నిర్మాణం చేసేవి కొన్ని రకరకాల నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నప్పుడు ఈ గోడలు కట్టేటువంటి విషయంలో ఆ యొక్క వైశాల్యాన్ని అనుసరించి ఏ గోడ ఎంతెత్తులో కడితే చాలా మంచిదో ఆ యొక్క వాస్తు సిద్ధాంతిని అడిగి తెలుసుకొని నిర్మాణం చేయటం చాలా మంచిది. గ్రహం యొక్క బ్రహ్మస్థానంలో గోడలు కానీ స్తంభాలు కానీ కూడా రాకుండా చూసుకోవాలి. ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. బ్రహ్మస్థానం అనేటువంటిది గృహానికి గుండె లాంటిది. అక్కడ గోడ కానీ లేక స్తంభం కానీ ఎటువంటి పరిస్థితిలో కూడా ఉండకూడదు. ప్రహరీ గోడలు భూమి ఎత్తు వరకు నిర్మించి హద్దులు ఏర్పరిచిన తర్వాత గృహాన్ని నిర్మించడం ప్రతి చోట జరుగుతున్నటువంటి విషయమే. దానివలన ఇతర స్థలాలలో ఉన్నటువంటి దోషాల ప్రభావం మనం నిర్మించేటువంటి గృహానికి పడదు. అందుకే ప్రహరీ గోడ కట్టి నిర్మాణం చేయండి అని చెప్పడం వెనకాల అంతరార్థం ఇది. ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ప్రహరీ గోడ నిర్మాణం చేసి తర్వాత గృహాన్ని కట్టండి అని చెప్పేసి చెబుతూ ఉంటాం. అది చాలా కష్టం అండి, లోపలికి ట్రాక్టర్స్ అవన్నీ రావాలి కదా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే దక్షిణం, పడమర, తూర్పు ఇటువైపు కనీసం గోడలు నిర్మాణం చేసి ఇంటి నిర్మాణం ప్రారంభించుకోవచ్చు. ప్రహరీ గోడలు అన్ని దిశల్లోనూ ఒకే ఎత్తులో నిర్మించాలా అక్కర్లేదా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. ప్రహరీ గోడల ఎత్తుల్లో కూడా దక్షిణం, పడమర ఎత్తు అధికంగా ఉండేటట్టుగా కొద్దిగా, మిగతా తూర్పు, ఉత్తర గోడలు కొద్దిగా తక్కువగా ఉండేటట్టుగా కూడా నిర్మాణం చేసుకోవచ్చు, తప్పులేదు. అయితే అన్నీ సరిసమానంగా కట్టడం కూడా వాస్తుశాస్త్రరీత్యా తప్పులేదు. ప్రహరీ గోడల నిర్మాణంలో అన్ని గోడలు సరిసమానంగా ఉండేటట్టుగా అన్ని దిశల్లో ఒకే ఎత్తులో నిర్మించే విధంగా కూడా నిర్మాణం చేసుకోవచ్చు. ప్రహరీ గోడలు నిర్మాణం చేసిన తర్వాత ఆ యొక్క మందాన్ని అనుసరించి ప్లాస్టింగ్ చేసే విధానంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. దక్షిణ ప్లాస్టింగు, పడమర ప్లాస్టింగు, ఈ రెండు ప్లాస్టింగ్ల కన్నా ఉత్తర, తూర్పు గోడల ప్లాస్టింగు కొద్దిగా తక్కువగా ఉండటం మంచిది. అంటే భారీగా ప్లాస్టింగ్ చేసి మందంగా కాకుండా. కిటికీల నుంచి ప్రసరించేటువంటి గాలి, వెలుతురులకు ఆటంకం లేని విధంగా ప్రహరీ గోడ నిర్మించాలి. భారీ ఎత్తున ప్రహరీ గోడ నిర్మిస్తే కిటికీలు పెట్టినా ఫలితం ఉండదు కదా. ఆ కిటికీలని దాటకుండా ప్రహరీ గోడ కట్టినట్టయితే చాలా మంచిది. మధ్యలో గోడ నుంచి 2 గృహాలని నిర్మించరాదు. మధ్యలో గోడ పెట్టేసి 2 గృహాలు కడుతున్నామండి ఇక్కడ అంటే కుదరదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహ నిర్మాణం చేసేటప్పుడు పునాదులు తవ్విన వెంటనే గృహ నిర్మాణం చేయాలా అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా గృహ నిర్మాణం చేసేటప్పుడు పునాదులు తవ్విన తర్వాత 2 రోజుల పాటు ఆగి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టడం చాలా మంచిది. కారణం ఏంటంటే లోపల ఉండేటువంటి వాటికి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఇస్తాం. తెలిసి తెలియకుండా మనం అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లన్నీ కూడా జరగకుండా ఉండటానికి కూడా భగవంతుని సృష్టిలో
చాలా రకరకాలైనటువంటి క్రిమికీటకాదులు ఉద్భవిస్తూ ఉన్నాయి కాబట్టి వాటికి మార్గదర్శక తత్వాన్ని ప్రసాదించడానికి కూడా ఇది సహకరిస్తుంది. అందుచేత గృహ నిర్మాణం చేసేటప్పుడు పునాదులు తీసిన తర్వాత కనీసం 1-2 రోజుల పాటు ఆగి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టడమే చాలా మంచిదిగా మనకు శాస్త్రవచనం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మీరు కళారంగంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రాణించలేకపోతున్నారా? సాహిత్య కళారంగాల్లో అభివృద్ధిని సాధించలేకపోతున్నారా? ఇదిగో ఈ చిన్ని ప్రక్రియను పాటించండి. ఏదైనా బుధవారం నాడు రుక్మిణీ సహిత వేణుగోపాల స్వామిని తులసి దళాలతో పూజించండి. వేణుగోపాల స్వామికి వెన్న, మీగడ, కొబ్బరి తురుము నివేదించండి. స్వామికి నివేదించిన ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. వేణుగోపాల స్వామి అనుగ్రహం ద్వారా కళారంగంలో అభివృద్ధికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు.